జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హేయ్ రేయ్ 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 ఆగరా రేయ్ ఆద్య 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 నీకేం కాదు ఆద్య హాస్పిటల్కి వెళ్దాం పద. అయ్యో ఆద్య ఆద్య వెళ్ళి ఆటో నాపు. ఆద్య ఆటో ఆద్య ఆటో ఆద్య ఆద్య ఆటో ఆటో ఆద్య పద జాగ్రత్త. ఏం జరిగింది సీను? మామయ్య, కాలేజ్ దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు ఆద్య మీద అటాక్ చేశారు. నేను చెప్తూనే ఉన్నాను, ఎవరైనా విన్నారా? అయినా వాళ్ళు తన మీద అటాక్ చేశారా? వాళ్ళకంటే ముందు తనే అటాక్ చేసిందా? వాళ్ళే అటాక్ చేశారమ్మా. ఎవరు సీనయ్య? ఎవరు వాళ్ళు? తెలీదత్తయ్య. మొహానికి మాస్క్ కట్టుకున్నారు. పట్టుకునే లోపే పారిపోయారు. ఆద్య నొప్పితో బాధపడుతుంటే వాళ్ళని వదిలేసి ఆద్యని హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి పంపించారు. అయినా ఆద్య మీద అటాక్ చేసే శత్రువులు ఎవరున్నారు? ఇంతకుముందు ఎవరితోనో గొడవ పడుంటుంది. ఇప్పుడు వాళ్ళేమైనా అటాక్ చేశారేమో. లేకపోతే ఎవరో పనిగట్టుకుని ఈవిడ మీద ఎందుకు అటాక్ చేస్తారా? రామలక్ష్మిని తనని లోపలికి తీసుకెళ్ళండి. కిషోర్ గారికి ఫోన్ చేస్తున్నానండి. రామలక్ష్మి! నువ్వు ఆద్య విషయం వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పడం అంత అవసరమా? అది కాదండి, కూతురికిలా అయ్యిందన్న విషయం ఆయనకి చెప్పకపోతే ఎంత బాధపడతారో ఆలోచించండి. అంతకన్నా ముందు కోప్పడతాడు. మిమ్మల్ని నమ్మి తనని మీ ఇంటికి పంపిస్తే ఇలాగేనా తనని చూసుకోవడం అని ప్రశ్నిస్తాడు. అతని ప్రశ్నకి ఏమని సమాధానం చెప్తున్నావని అడుగు రామలక్ష్మి. కానీ నిజం చెప్పకపోతే మన మీద నమ్మకం పోతుంది కదండి. నిజం చెప్పకుండా ఆద్యని ఇంట్లోకి తెచ్చిపెట్టింది. ఈ ఇంట్లోకొచ్చిన తర్వాతే నాకు నిజం తెలిసింది. ఇప్పుడు నిజాల గురించి మాట్లాడుతోంది మీ అమ్మ. అయినా నిజాలు దాచడం మీ అమ్మకి తెలిసినంతగా నాకు తెలియదని చెప్పు రామలక్ష్మి. ఆద్య కోలుకునేదాకా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పు. అమ్మా, ఆద్యకి నయమయ్యే వరకు ఎదురు చూద్దాం. అంతవరకు ఓపిక పట్టమ్మా. ఇప్పుడు చిన్నాన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనవసరంగా ఈ విషయం చెప్పి కంగారు పెట్టడం ఎందుకు చెప్పమ్మా? ఎవడ్రా నువ్వు? నా మీద ఎందుకు పగబట్టావు? ఎందుకురా దాడి చేశావు? ల్యాబ్లో ఎందుకు రేపటం చేశావు? నేను నీకు ఏం ద్రోహం చేశానురా? నువ్వెవరో తెలిస్తే నిన్నూరికి వదిలిపెట్టాను. ఆద్య ఆద్య ఏమైంది? వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. వెళ్ళిపోండి. నా మొహం ఎవరు చూడొద్దు. అచ్చయ్య ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? ముఖం మాత్రమే కాలేదు, కానీ కాలిన ఈ గాయంతో నా మొహం ఎలా చూపించను?
నీకేం కాలేదాత్య మెడ మీద కొంచెం కాలిందంతే, తొందరగానే తగ్గిపోతుంది. నువ్వు మళ్ళీ ఎప్పటి ఆర్చలాగే కాలేజ్కి వెళ్తావు, సంతోషంగా ఉంటావు. ఎలా సంతోషంగా ఉంటా? ఇప్పుడు ఈ విషయం కాలేజ్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. కాలేజ్కి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? వెళ్ళను, కాలేజ్కి కాదు ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను, ఇదే రూమ్లో ఉంటాను. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఆద్య, 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 నువ్వు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశావు. నేను కూడా నీ మాట ఎన్నోసార్లు విన్నాను. ఇప్పుడు ఒకే ఒక్కసారి నా మాట విను ఆద్య. కొన్ని రోజులు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. ప్లీజ్ ఆద్య, నా మాట విను. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. ఆద్య, అమ్మా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి అమ్మా. బావా వెళ్ళు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.